మంచిర్యాల జిల్లా నలుదిశల నుండి తరలివచ్చిన ఆదివాసీలు మంచిర్యాల కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి వైశ్యభవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు అందరినీ అలరించాయి. అనంతరం వైశ్యభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని హక్కుల సాధన కోసం చర్చించారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో 9 తెగల ఆధ్వర్యంలో ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం వైశ్యభవన్ నందు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామనంటే 1994లో ఐక్యరాజ్య సమితి జెనీవాలో సమావేశమై ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ ఈ ఆగస్టు 9 తారీఖు రోజు గూడాలలో వాళ్ళ జెండలు ఎగరవేస్తూ వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సాంస్కృతిక ప్రదర్శనలు జనజీవన స్రవంతికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలోని అన్ని తెగలు ఖచ్చితంగా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలి. ఇది అందరి పండుగ. అంటే మా ఆదివాసీ తెగలలో రకరకాల తెగలు ఉన్నాయి, తెగలలో రకరకాల పండుగలు ఉంటాయి, కానీ ఇది అన్ని తెగలకు వర్తించే పండుగ కనుక దీన్ని అందరం మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా మా ఆదివాసీ గూడాలలో కానీ మా ఆదివాసీ సమాజంలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఇప్పటికి కూడా అందడం లేదు. విద్యాపరంగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి, మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ నీరు కానీ లేకుండా ఇప్పటికీ మా ఆదివాసీ జనాలు చాలామంది మరణించడం జరుగుతుంది. మేము ఈ ప్రభుత్వాలని ఒకటే కోరుతున్నాం, మా ఆదివాసీ సమాజం బతకాలంటే అడవితోని మమేకమై ఉన్నది, అడవితోనే మా జీవితం ఉన్నది. మాకు అడవిని దూరం చేస్తే మేము అన్యక్రాంతమైపోయి కొన్ని రోజులకు మా ఆదివాసీ తెగలనేటి అంతరించిపోయే పరిస్థితి ఉన్నది. కనుక ప్రభుత్వాలను కోరేది ఏంటంటే ఏ ప్రాజెక్టులు కట్టినా, ఏ కొత్త కార్యక్రమాలు చేసినా మా ఆదివాసీ గూడాలని అంతరింపజేస్తున్నారు. ఇది మాకు చాలా దారుణం. ఇలాంటి చర్యలు ప్రభుత్వాలు పూనుకోకుండా ఆలోచిస్తే ఈ మంచిర్యాల జిల్లాలో దాదాపు 40-50 వేల పాపులేషన్ మా ఆదివాసీ సమాజంలో ఉన్నది. ఇక్కడ మా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యా సౌకర్యం కల్పించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. రెసిడెన్షియల్ స్కూల్ లేకపోవడం వల్ల మాలో ఉన్నటువంటి మా బాలికలకు సరైనటువంటి విద్య అందక వారు ముందుకు పోలేకపోతున్నారు. కనుక ఖచ్చితంగా మా ఆదివాసీ గూడాల కాశీపేట మండలం, దండపల్లి మండలం మా ఆదివాసీ మండలాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక బాలుల కళాశాల, తర్వాత ఒక బాలికల కళాశాల ఖచ్చితంగా
ఏర్పాటు చేస్తే మా యొక్క విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు అందే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూలు ఆదిలాబాద్ జిల్లాలో 3 జాగాలలో ఇచ్చిళ్ళు. ఆదిలాబాద్ తర్వాత ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి మా మంచిర్యాల జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ను కూడా మాకు అందిస్తే మా గిరిజన విద్యార్థులు మంచి చదువును అందుకొని ఐఐటి నీటు మొదలగు మన కాంపిటేటివ్ పరీక్షలలో పాల్గొని మా వాళ్ళు కూడా ఉన్నత చదువులని అందేందుకు అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఖచ్చితంగా మా బాధలను మా కోరికలను తీర్చాలని కోరుకుంటున్నాం. అట్లాగే జియో నెంబర్ 3ని తీసేసి మా ఆదివాసీ సమాజాన్ని అంతరించే ప్రయత్నం చేస్తుండ్రు. తర్వాత షెడ్యూల్ 5 షెడ్యూల్ 6ని తీసేసి మెల్లగా మా సమాజాన్ని అంతరించే ప్రయత్నం చేస్తుండ్రు. కనుక ఈ ప్రభుత్వాలు తప్పకుండా వీటిని విరమించుకోవాలి. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఏకతాటికి వచ్చి మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ప్రపంచంలోనే ఆదివాసులకు దినం ఉండాలనే ఉద్దేశంతో మరి ఐక్యరాజ్య సమితి 1982లో మన ఆదివాసులకు దినం ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 9న మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరపాలని వారు మరి కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము మా యొక్క సంస్కృతిని కావచ్చు, మాకు ఉన్నటువంటి హక్కులు కావచ్చు, మాకు వచ్చే అన్ని పథకాలు కావచ్చు, ఈరోజు మేము చర్చించి మరి రాబోయే రోజుల్లో మాకు ఆదివాసులకు కూడా అన్ని విధాలు ఉండాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ రావడం జరిగింది. సరే, మేము ఒకటే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మరి ఆదివాసుల యొక్క స్థితిగతులు అనేది మారడం లేదు. కాబట్టి మాకు ఈరోజు అది చూసినట్లయితే విద్యాపరం కావచ్చు, వైద్యపరం కావచ్చు, రోడ్ల పరంగా అన్ని విధాలుగా మా ఆదివాసులందరూ కూడా అన్ని కూడా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేసేది ఏంటంటే ఏవైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ మౌలిక వసతులు ఖచ్చితంగా కల్పించాలి. అదేవిధంగా ఏవైతే ఆదివాసీ విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మేము ప్రతిసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా గిరిజన గురుకులాలు బాలబాలికలకు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మేము ఒకటి ఏమేమి చేస్తున్నామంటే ఈ మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ భవన్ లేదు కాబట్టి మరి అన్ని జిల్లాలో ఆదివాసీ భవన్ ఉంది. మరి ఇక్కడ ఆదివాసీ భవన్ అని మేము ప్రతిసారి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈసారి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివాసీ భవన్ని కూడా నిర్మించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.